మనం సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి వచ్చేసింది. తెలంగాణలో జరిగిన ఈ సంఘటన చూస్తే ఆడపిల్లల సేఫ్టీ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకే అర్థమవుతుంది. జగిత్యాలలోని కోరుట్ల బస్ స్టాండ్ లో ఒక ముస్లిం యువకుడు బుర్కా వేసుకుని ఒక అమ్మాయి పక్కన కూర్చున్నాడు. కానీ ఆ వ్యక్తి కూర్చున్న తీరు, బాడీ లాంగ్వేజ్ కాస్త తేడాగా అనిపించడంతో పక్కన ఉన్న అమ్మాయికి అక్కడి జనాలకు అనుమానం వచ్చింది. వెంటనే అక్కడి ఆర్టీసీ సిబ్బంది వచ్చి గట్టిగా నిలదీస్తే అసలు విషయం బయటపడింది. బుర్కా తీసి చూస్తే లోపల ఉన్నది అమ్మాయి కాదు, ఒక అబ్బాయి. ఆర్టీసీ సిబ్బంది ఎందుకు ఇలా వేషం మార్చావు అని అడిగితే నా ఫ్రెండ్ వస్తోంది అందుకే వేశాను అని సిల్లీ ఆన్సర్లు ఇచ్చాడు. ఫ్రెండ్ వస్తే బుర్కా ఎందుకు వేసుకోవాలి, ఆడవాళ్ల మధ్యలో ఎందుకు కూర్చోవాలి అని సిబ్బంది గట్టిగా ప్రశ్నించారు. కేవలం అమ్మాయిల పక్కన కూర్చోవడానికే ఇలా మారు వేషంలో వచ్చావా అని అక్కడి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ఇది ఎంత భయంకరమైన విషయమో ఆలోచించండి. బట్టలు చూసి మోసపోకూడదు అనడానికి ఇదే నిదర్శనం. పక్కన ఎవరున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అని ఎప్పుడు గమనిస్తూ ఉండటం చాలా ముఖ్యం. ఇలా మారు వేషాల్లో వచ్చి అమ్మాయిలను వేధించే వారిని ఏం చేయాలో కింద కామెంట్స్ లో చెప్పండి. మన ఆడపిల్లల సేఫ్టీ కోసం అందరినీ అప్రమత్తం చేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.